నెక్స్ట్ డే బెంగళూరు నుంచి వయా హైదరాబాద్ మీదుగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ లో పలువురు ఉన్నతాధికారుల పాత్ర బయటపడుతోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు వెంకటరమణను అరెస్ట్ చేసిన ఎన్సీబీ అతడిచ్చిన సమాచారంతో మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ఈ కేసులో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నాందేడ్లో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుండి హైదరాబాద్ తీసుకొచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ స్టేషన్ లో వింగ్ కమాండర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ సైంటిస్ట్ వెంకటరమణతో కలిసి డ్రగ్ రాకెట్ నడుపుతున్నాడని చెబుతున్నారు అధికారులు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ మాఫియాను చాలా రోజుల ముందే గుర్తించిన పక్కా ఆధారాలతో రంగంలోకి దిగి అరెస్టులు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న ఈ దందాకు హైదరాబాద్ లోని బొల్లారం, బాచుపల్లిలు కేంద్రంగా మారాయి. బొల్లారంలోని రసాయన కంపెనీలో తయారైన డ్రగ్స్ ను రవిశంకర్ అనే నిందితుడు ఎవ్వరికీ అనుమానం రాకుండా బాచుపల్లిలోని తన బంధువుల ఇంట్లో దాచిపెట్టాడు. ఫోన్ ట్యాపింగ్ తో ఈ ఇంటి చిరునామాను గుర్తించిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఇద్దరు యువతుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బాచుపల్లిలోని రవిశంకర్ బంధువుల ఇంటిపై దాడి చేసిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఓ ఇంట్లో ఉంటున్న ఇద్దరు యువతుల్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? అధికారులు వారి నుంచి ఏ సమాచారాన్ని సేకరించారు? ఉల్లిపాయల వ్యాపారం చేసుకునే ఆ ఇంట్లో అసలు డ్రగ్స్ ఎందుకున్నాయి? బాచుపల్లిలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడి చేసిన ఇంటి నుంచి మా ప్రతినిధి కమల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కంట్రోల్ బోర్డు అధికారులు జరిపిన దాడుల్లో పట్టుబట్టటువంటి డ్రగ్స్ కు సంబంధించి దర్యాప్తు సాగుతుంది. బాచుపల్లిలో ఉన్నటువంటి నీలయ్య నివాసంలో, ఉల్లిపాయల వ్యాపారం చేసే నీలయ్య నివాసంలో ఈ డ్రగ్ ను నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులు కొంత మేర స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే రవి అనే వ్యక్తి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నీలయ్య నివాసంలో ఉన్నటువంటి ఈ రూమ్ లోనే కొంత 2 బ్యాగుల డ్రగ్ ను ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఇంట్లో డ్రగ్ ఉందన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే ఇక్కడికి చేరుకోవడం, ఇక్కడ నీలయ్య ఇద్దరు కూతుర్లను ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డ్రగ్ ఇక్కడ ఎందుకు ఉంది, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులు వాళ్ళని ఏ ప్రశ్నలు అడిగారన్నది మనతో మాట్లాడడానికి నీలయ్య కూతురు ప్రస్తుతం మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, మిమ్మల్ని అధికారులు ఎప్పుడు తీసుకెళ్లారు, ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఏం జరిగింది చెప్పండి. అసలు ఫ్రైడే ఈవినింగ్ తీసుకెళ్లారు మమ్మల్ని. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టేశారు. మళ్ళీ సాటర్డే ఈవినింగ్ మమ్మల్ని తీసుకొచ్చి దింపేశారు. మీ ప్రమేయం ఏం లేదని చెప్పేశారు. ఏమడిగారు అసలు డ్రగ్ ఇక్కడ ఎందుకుంది అని? వాటికి సంబంధించి, రవికి సంబంధించి కానీ మిమ్మల్ని ఏమడిగారు? రవికి సంబంధించి వాటికి సంబంధించి ఏం అడగలేదు. ఆ రోజు మాత్రం ఇక్కడ ఎందుకుందని అడిగితే తెలిసిన వాళ్ళ అబ్బాయి మెడిసిన్ ప్రిపేర్ చేస్తున్నాం, అది తెచ్చి పెడతానని చెప్పేసి పెట్టారు అంతే. అధికారులు మిమ్మల్ని ఏమైనా దోషులు, మీ తప్పు ఉంది అని ఏమన్నా చెప్పారా? ఏం చెప్పలేదండి. చెప్పారు. ఇంకా వాళ్ళైతే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అయితే మమ్మల్ని ఏం ప్రశ్నించలేదు. మామూలుగా తీసుకెళ్లారు, రూమ్ లో కూర్చోబెట్టారు. ఇంకా సాటర్డే ఈవినింగ్ మళ్ళీ తీసుకొచ్చి దింపేశారు. మీ తప్పేం లేదమ్మా అని చెప్పేసి అన్నారు. రవిశంకర్ ఏమంటున్నాడు? ఇక్కడ ఎందుకు పెట్టావు అని అడిగితే రవిశంకర్ ఏమంటున్నాడు? అతని నుంచి ఏం రెస్పాన్స్ లేదండి. ఎన్ని రోజుల ముందు ఈ డ్రగ్ ని ఇక్కడ పెట్టాడు? 1 డే ముందే, ఒక్కరోజు ముందే. గురువారం నైట్ తెచ్చి పెట్టారు, శుక్రవారం వచ్చారు. అంటే అతనికి ముందే ఈ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులు దాడులు చేస్తారన్న అనుమానం వచ్చే మీ ఇంట్లో పెట్టాడని అధికారులు ఏమన్నా చెప్పారా? చెప్పలేదండి, అలా ఏం చెప్పలేదు. మీకు అసలు ఈ డ్రగ్ గురించి తెలుసా? అసలు మీరు అధికారులు చెప్పిన తర్వాతే తెలుసా, మీకు ముందు తెలుసా? వాళ్ళు అన్న తర్వాతే తెలిసిందండి. అప్పుడు దాకా మెడిసిన్ అనే అనుకున్నాం మేము కూడా, టాబ్లెట్ మెడిసిన్ అనే అనుకున్నాం మేము. అంటే ఆయన కెమికల్ ఫ్యాక్టరీలో చేస్తారు కదా,
అని చెప్పి తెచ్చి పెట్టారని అనుకున్నాము. మీకు దగ్గర బంధువు కాబట్టి మీరు కూడా ఏం అనుమానపడలేదు? అనపడలేదు. ఖాళీగా ఉంది కదా అత్తయ్య అని అంటే సరే అని చెప్పి తెచ్చిపెట్టారు. రూమ్ అయితే ఖాళీగా ఉందని చెప్పి తెచ్చిపెట్టారు. మళ్ళీ అధికారులు మిమ్మల్ని మళ్ళీ ఏమైనా విచారిస్తాము, మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తామని ఏమైనా చెప్పారా? లేదండి, మీ తప్పేం లేదు, ఇంకా మేము మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇది మొత్తానికి నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులు మా ఇంట్లో ఈ డ్రగ్ ఉండడాన్ని, అదే రవిశంకర్ అనే వ్యక్తి ఒకరోజు ముందు ఇక్కడ తెచ్చిపెట్టిన విషయాన్ని కూడా గుర్తించారని చెప్పి తమకే తప్పు తెలియదు, తమకే సంబంధం లేదు, కేవలం దగ్గర బంధువు కావడంతో రవిశంకర్ మా ఇంట్లోనే దాన్ని పెట్టుకున్నాడు. ముందు రోజు నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారుల దాడులు జరుగుతాయని ముందే గుర్తించిన తర్వాతే రవిశంకర్ ఈ విధంగా తన దగ్గర బంధువులైన నీలయ్య ఇంట్లో, బాచుపల్లిలోని నీలయ్య ఇంట్లో ఈ డ్రగ్ను పెట్టుకున్నాడు అన్నది కూడా అధికారులు గుర్తించారు. మొత్తానికి దర్యాప్తు కొనసాగుతుంది. రవిశంకర్ ప్రసాద్ ఇంకా ఆ దర్యాప్తులో విచారణలో ఏ విషయాలు వెల్లడిస్తాడు, హైదరాబాద్తో పాటు అంతర్జాతీయ స్థాయిలో సాగినటువంటి ఈ డ్రగ్ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్నది కూడా నేషనల్ కంట్రోల్ బోర్డు అధికారులు, డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. కెమెరా పర్సన్ రాకేష్తో కమల్.